ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాజకీయం చేయడానికే రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ తరపున గేమ్ ప్రారంభించారు. అది లోక్సభలో. వాయిదా తీర్మానాలు అంటారు. అంటే దేశంలో జరుగుతున్న అర్జెంటుగా ఈ అంశం మీద చర్చించాలి, మిగతా ఆయన పక్కన పెట్టి అనేటటువంటి అర్జెంట్ అటెన్షన్ కోసం పెట్టేటటువంటి అవి ఆటోమేటిక్గా తోసిపుచ్చేస్తారు స్పీకర్. అయినా అలాగ పెట్టినప్పుడు ఇదిగో మేము ఈ కారణాల మీద పెట్టామని చెప్తా మీడియాలో ఎక్స్పోజ్ చేయడానికి లేదా స్టేట్మెంట్లు ఇవ్వడానికి పనికొస్తుంది. ప్రస్తుతం తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతినున్నాయి కాబట్టి దీని మీదన విచారణ ఇదే చర్చ జరగాలి అంటూ అందులో ఒకటి సాయి కృష్ణ ఉదంతాన్ని తీసుకుని వచ్చారు. అట్లాగే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఉదంతాన్ని తీసుకొచ్చారు. మాలగంగమ్మ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి అమ్మాయిది. అట్లాగే క్రాంతి కుమార్ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటిది. దరియా హుస్సేన్ పిడుగురాళ్ళ. ఇట్లాగా వివిధ కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు తేడా వచ్చిందన్నది. అట్లాగే 2024-26 మధ్య ఆంధ్రప్రదేశ్లో 209 క్రైమ్స్ మహిళలకి వ్యతిరేకంగా జరిగినాయి. ఇందులో సెక్సువల్ అసాల్ట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. 12 అటెంప్టెడ్ రేప్స్ కేసెస్ ఉన్నాయి. 35 సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. 97 ఫిజికల్ అసాల్ట్స్ ఉన్నాయి. 126 ఏకంగా రేప్ కేసులు ఉన్నాయి. 34 మర్డర్లు సస్పిషియస్ డెత్ కేసులు ఉన్నాయి. 15 సూసైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హెరాస్మెంట్ కారణంగానే జరిగినాయి. అట్లాగే 69 ఎస్సీ కేసులు, ఎస్సీలు వేధించిన కేసులు జరిగినాయి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కింద నమోదైనవి. అట్లాగే 133 ఇన్సిడెంట్స్ పొలిటికల్ వైలెన్స్ జరిగినాయి. 49 మర్డర్లు జరిగినాయి. 6 అటెంప్ట్ మర్డర్లు జరిగినాయి. 6 కిడ్నాపులు జరిగినాయి. 8 ఫిజికల్ అటాక్ జరిగినాయి. 10 ఇన్సిడెంట్స్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ జరిగింది. 4 సూసైడ్స్ ప్రభుత్వ రాజకీయ హెరాస్మెంట్తో జరిగినాయి. అట్లాగే 79 డాక్యుమెంటెడ్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. బార్డర్ బ్రేక్ డౌన్ విపరీతంగా ఉంది. వీటన్నిటి మీద చర్చ జరగాలని ఆటోమేటిక్గా అది కొట్టేస్తారు, వీళ్ళు పట్టించుకోరు. కాకపోతే ఈ పాయింట్స్ చర్చలోకి రావడానికి ఈ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇప్పుడు వైసీపీ కొత్త ఎత్తుగడ.